వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. నెల్లూరు జిల్లా బోగోలు మండలం జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ చేపట్టిన చలో జువ్వలదిన్నె కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు యత్నించడంతో నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా బోగోలు మండలం జువ్వలదిన్నె వద్ద ఏర్పాటు చేసిన ఫిషింగ్ హార్బర్ ను నేటి పాలకులు సాగర్ డిఫెన్స్ కంపెనీకి అప్పగించే ప్రయత్నం చేస్తోందని వైసీపీ నిరసన చేపట్టింది. మత్స్యకారుల ఉపాధిని దెబ్బతీసే ప్రభుత్వం చేస్తోందని మాజీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి, కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి తదితర నేతలతో పాటు పెద్ద సంఖ్యలో వైసీపీ నేతలు, కార్యకర్తలు, మత్స్యకారులు చలో జువ్వలదిన్నెకు తరలిరావడంతో తీర ప్రాంతం నిరసనకారులతో పోటెత్తింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో మత్స్యకారుల కోసం నిర్మించిన ఫిషింగ్ హార్బర్ ను నేటి కూటమి ప్రభుత్వం సాగర్ డిఫెన్స్ కంపెనీకి అప్పగించే ప్రయత్నం చేస్తోందని నేతలు చెబుతున్నారు. మత్స్యకారుల జీవనోపాధికి గండి కొడితే ఈ ప్రయత్నాన్ని సహించలేదని వైసీపీ తెగేసి చెబుతోంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు చలో జువ్వలదిన్నె కార్యక్రమాన్ని విచ్చేసిన నేతలను, కార్యకర్తలను వదిలివేయడంతో పరిస్థితి సద్దుమణిగింది. అనంతరం జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ వద్ద నారా లోకేష్ ఆవిష్కరించిన సాగర్ డిఫెన్స్ కంపెనీ శిలాఫలకాన్ని పరిశీలించిన నేతలు, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ప్రతాప్ కుమార్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు ప్రభుత్వం తీరును దుయ్యబట్టారు. ఎట్టి పరిస్థితుల్లో ఫిషింగ్ హార్బర్ భూముల్లో సాగర్ డిఫెన్స్ కంపెనీని అనుమతించేది లేదన్నారు. అమ్మాడు దింగాడు ఈరోజు దౌర్భాగ్యం ఏమిటంటే మత్స్యకారుల పట్ల జగన్మోహన్ రెడ్డి గారు ప్రేమాభిమానాలు కురిపిస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు కొడుకు ఎందుకో వాళ్ళ మీద కక్ష సాధింపులకు పాల్పడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఈరోజు దానికి ఉదాహరణ జువ్వలదిన్నెకి సంబంధించినటువంటి ఫిషింగ్ హార్బర్ ఏదైతే ఉందో అది దాదాపుగా పూర్తయి ఈరోజు దాన్ని వినియోగంలోకి తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో మరొక సంస్థకి ఈరోజు దాన్ని బదిలీ చేయడం, దాంట్లో ఉన్నటువంటి భూమిని బదిలీ చేయడం, ఉన్నటువంటి తీర ప్రాంతాన్ని బదిలీ చేయడం అనేటువంటిది ఇది నిజంగా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ఎందుకు చెప్తున్నామంటే మేము ఫ్యాక్టరీలకు వ్యతిరేకం కాదు, పరిశ్రమలు వస్తే ఇబ్బంది లేదు. మీరు పరిశ్రమలు తీసుకొస్తామనేటువంటి నెపంతో ఈరోజు ఉన్నటువంటి వాళ్ళ ఆస్తి, వాళ్ళ హక్కు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆస్తి ఈ ప్రాంత మత్స్యకారులకు ఇదిగో ఈ ఫిషింగ్ హార్బర్ అనేటువంటిది మీకు నేను ఆస్తిగా ఇచ్చాను, ఇది మీ హక్కు అని చెప్పిస్తే దానిని లాక్కును వెళ్ళి వేరే వాళ్ళకి ఈరోజు రకరకాలైన చేస్తున్నారు. 99 పైసలకి నువ్వు భూములు ఇస్తున్నావు. ఈరోజు లోకేష్ అయితే బరి తెగించి ఆయన శ్రీభరత్ గీతం ఇన్స్టిట్యూట్స్కి సంబంధించి 5,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని ఈరోజు విశాఖపట్నంలో దోచిపెట్టాడు. కాబట్టి మీరు దోచుకుంటున్నారు ప్రభుత్వం సంబంధించి ప్రజల ఆస్తిని. దానితో పాటు అభివృద్ధి చేసి మత్స్యకారులు వాడుకోవడానికి వాళ్ళ హక్కుగా ఇచ్చినటువంటి దాన్ని ఈరోజు మీరు ఉపయోగించుకోవడం అనేటువంటిది కరెక్ట్ అనేటువంటిది కాదు. ఎందుకంటే దాదాపుగా 25,000 మత్స్యకార కుటుంబాలకు సంబంధించి 289 కోట్ల రూపాయలతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని నిర్మించడం జరిగింది. దాదాపుగా 2024 మార్చికే దీనికి సంబంధించినటువంటి పనులు పూర్తయ్యాయి. ఆ రోజు సోదరులు ప్రతాప్ చెప్పినట్టుగా వర్చువల్గా దీన్ని ప్రారంభించాలి అని అంటే మార్చిలో, దానికి సంబంధించి కాదు మరలా మనమే వెళ్ళి ఒక మత్స్యకార సదస్సు పెట్టి మత్స్యకార సోదరులందరికీ ఇదిగో నేను ఈ ఆస్తి మీకు ఇచ్చాను అని చెప్పి నేను స్వయంగా వెళ్ళిస్తే బాగుంటుందని చెప్పి ఆలోచన చేశాడు. ఆ లోపల ఎలక్షన్ కోడ్ రావడం జరిగింది, ఎన్నికలు వచ్చాయి, ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారంగానే ప్రధానమంత్రి చేత ఆగస్టులో దానికి సంబంధించి వర్చువల్గా శంకుస్థాపన చేశారు. చేసిన తర్వాత దీనికి సంబంధించి పట్టించుకునేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. ఆ రోజు ఆయన వచ్చాడు, జనార్దన్ రెడ్డి గారు జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులందరినీ తీసుకొని వచ్చి 6 నెలల లోపల దీని రూపురేఖలు మార్చేస్తానంటే నేను కూడా అనుకున్న పాపం మత్స్యకారు కుటుంబాలకు పాపం దీన్ని మార్చిస్తారేమో అనుకుంటే 6 నెలల లోపల మత్స్యకారులకు సంబంధించినటువంటి దాన్ని ఈరోజు ఎగదనుకొని వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. అటువంటి నేపథ్యంలో ఈరోజు ఒక 45 కోట్ల రూపాయలు పెట్టుబడి అంట, దానికి సంబంధించి 30 ఎకరాలు ఇచ్చేస్తాడంట. దానికి మళ్ళా చంద్రబాబు నాయుడు చిలక పలుకులు పలికాడు. మన అమరావతిలో 150 ఎకరాలు అవసరం ఉంది దీనికి అని.
మీరు 30 ఎకరాలు ఇక్కడ దారాదత్తం చేస్తే 150 ఎకరాలు చుట్టుపక్కల ప్రాంతాలతో సేకరించి మీరు ఇస్తే దాదాపుగా ఈ రోజు ఉన్నటువంటి జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ కనుమరుగేటువంటి పరిస్థితి ఉందా లేదా? ఈరోజు ఇక్కడికి వెళ్ళాలంటే నేరుగా మత్స్యకార కుటుంబాలు వాళ్ళకి ఆస్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు కాబట్టి వాళ్ళు వెళ్ళి అక్కడ వేట సాగించి దానికి సంబంధించినటువంటి లావాదేవీలు నిర్వహించుకుంటారు. రేపు మీరు డిఫెన్స్ కి సంబంధించినటువంటి వాళ్ళకి ప్రైవేటైజేషన్కి ఇస్తే వాళ్ళ దగ్గర నుంచి రావాలంటే గుర్తింపు కార్డు రావాలి. ఈ రోజు చూస్తున్నాం. ఈ రోజు నేను చూడడానికి వస్తే 4 దగ్గరలా చెక్ పోస్టులు పెట్టారు పోలీసులు. మేము అయ్యా ఆడికి వస్తామనంటే లేదు లేదు మీరు నడిచిపోవాలని 4 కిలోమీటర్లు. పాపం ఈ రోజు మత్స్యకారులకి ఈరోజు మేము రుణపడి ఉన్నాం. 4 కిలోమీటర్లు ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా మాతో పాటు వచ్చి మా హక్కుని మేము కాపాడుకుంటాం, ఇది మా ఆస్తి మా హక్కు అన్నట్టుగా ఈరోజు నినదించినటువంటి మత్స్యకార కుటుంబాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు అండగా నిలుస్తాడని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. విధంగా మేము మరలా చెప్తున్నాం, ఫ్యాక్టరీలకు పరిశ్రమలకు మేము వ్యతిరేకం కాదు. కానీ ఈ ప్రాంత మత్స్యకారులకు హక్కు ఆస్తి కలిగినటువంటి జువ్వలదిన్నె మినీ ఫిషింగ్ హార్బర్ లో మీరు ఏదైనా సరే దాన్ని తరలించాలనేటువంటి ప్రయత్నం చేస్తే ఈరోజు మీరు పోలీసులను అడ్డు పెట్టుకుని రకరకాలైనటువంటి ప్రయత్నాలు కుట్రలు పన్నుతున్నారు, మమ్మల్ని ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారు. 10 గంటలకు ప్రారంభమైతే 3 గంటలు దాదాపుగా 6 గంటల సేపు మమ్మల్ని ఇబ్బంది పెట్టి పాపం ఎక్కడ వాళ్ళని అక్కడ ఆపేసి మూసలేమూతగా ఉన్నటువంటి వాళ్ళు పాపం ఎవరన్నా ఉండేటువంటి కొంచెం ఆరోగ్యపరంగా సమస్యలు ఉండే మహిళలు అందరినీ ఎక్కడికక్కడ ఆపేసి అయినా సరే ఈరోజు మేము రావాలనేటువంటి పట్టుదలతో వచ్చాం, చూసాం. మమ్మల్ని అడుగడుగున ఇబ్బంది పెట్టారు. 20 మంది పోవాలంటారు, 25 మంది పోవాలంటారు, 40 మంది పోతారు. మేమందరం వస్తే ఉన్నా ఫిషింగ్ హార్బర్ నెత్తిన పెట్టుకుని ఎత్తుకొని పోతాను అనుకుంటున్నారో అర్థం కావడం లేదా మీరు చేసినటువంటి దొంగ భాగవతాలు ఏదైతే ఉన్నాయో, మీ అక్రమాలు ఏదైతే ఉన్నాయో, మీరు ఏదైతే మత్స్యకారులకు సంబంధించి వాళ్ళ నోట్లో మన్ను కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారో ఆ వాస్తవం బయటపడితే మత్స్యకారులు మీ మీద విరుచుకుపడతారు. కాబట్టి ఈ రోజు నెల్లూరు జిల్లాకు సంబంధించి మరలా చెప్తున్నాం, మత్స్యకారుల విషయంలో స్థానిక నాయకులు, ఈ జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు, కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలు అందరూ కుమ్మక్కై మత్స్యకారుల కడుపు కొట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డుకొని తీరుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మేమందరం ఇబ్బంది పెట్టావు. ఈ మండు టెండగా కూడా వాళ్ళని వెహికల్స్ వేసుకొని పంపకపోయినా కూడా వాళ్ళంతా కూడా నడిచి దాదాపు 4-5 కిలోమీటర్లు నడిచి ఈరోజు ఇంతమంది మత్స్యకార సోదరులు ఈ పోర్టుకి ఫిషింగ్ హార్బర్కి వచ్చారంటే నిజంగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు, ఈ జిల్లాలో కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఉన్న ఇన్ఛార్జీలు అందరం కూడా మేమంతా కూడా మత్స్యకారుల కోసం పాటుపడతాం. విశాఖపట్నం పోర్ట్ వచ్చిన తర్వాత ఈ చుట్టుపక్కల ప్రాంతంలో మత్స్యకారులు వాళ్ళ బోట్లు యాంకర్ చేసుకోవడానికి కానీ మత్స్య సంపదను తీసుకొని మార్కెట్కి తరలించుకోవడానికి కానీ సౌకర్యాలు ఏర్పాటు చేసేదానికి ఇది చేయడం జరిగింది. ఇది పూర్తిగా ఎప్పుడో శాంక్షన్ అయిన దాన్ని 5 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు దాని దృష్టికి ఏం పోలే. మొన్న నేను కూడా ప్రెస్లో చూసా, చంద్రబాబు అటు పోతా వచ్చి ఒక శంకుస్థాపన వేసిపోయినాడు, ఇటు వస్తా లోకేష్ ఇప్పుడు ఓపెన్ చేశాడని చెప్పడం జరిగింది. ఎవరు ఏం చేసింది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని స్పీడప్ చేసి దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేసి కంప్లీట్ చేశారు. ఇప్పుడే ప్రతాప్ రెడ్డి చెప్పినట్టు కంప్లీట్ చేశారు. కంప్లీట్ చేసిన దాన్ని ఇనాగరేట్ చేయకుండా పోవడం జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన జగన్మోహన్ రెడ్డి పని చేశాడే కానీ అన్ని తను చేసింది అన్ని చెప్పుకోలే. ఇది చేసినా చేయకపోయినా ముందు బోర్డులు వేసుకునే వ్యవహారం కాబట్టి వీళ్ళు చేసుకొని ఇప్పుడు చెప్తున్నారు. ఇప్పుడు దీనివల్ల మత్స్యకారులకు ఇబ్బంది జరుగుతుందనేది ప్రతి ఒక్క మత్స్యకారుడు మేము అనేది ఏంటంటే, మత్స్యకారుల కోసం ఇది కట్టి గవర్నమెంట్ ఇది పెట్టిన తర్వాత దీని ప్రైవేట్ పరంగా కానీ ఇంకే పరంగా కానీ వాళ్ళకి ఇండస్ట్రీ పెట్టాలనుకున్నప్పుడు స్థానికంగా ఉన్న మత్స్యకారులందరినీ సమావేశపరిచి వారితో డిస్కస్ చేసి ఇక్కడ ఏ ఇండస్ట్రీ వస్తుంది, ఏం పెడుతున్నాం అనేది వాళ్ళతో సమాలోచన చేసి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదని వాళ్ళకి నమ్మకం కల్పించి అవతల ఇది వేసున్నారు. ఏదో ఓపెన్ చేశారు, బాగానే ఉంది, శంకుస్థాపన వేశారు. జగన్మోహన్ రెడ్డి వేసిన శంకుస్థాపన రాయిని ఎందుకు బదులుకొట్టారో అది నేను అర్థం కావట్లా. అంటే మేము చెప్పిన కలబోలి మాటలన్నీ నిజం అవుతాయి అనే దానికి రూపులేఖలు లేకుండా చేయాలనుకున్నట్టున్నారు. అటువంటి తప్పు ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి. అధికారులు కూడా 30-35 సంవత్సరాలు అధికారంలో ఉంటారు. అధికారులు ప్రజాప్రతినిధులు 5 సంవత్సరాలు ఉంటారు, మళ్ళీ దిగిపోతారు, మళ్ళీ ప్రజలు ఎన్నుకుంటే మళ్ళీ వస్తారు. కానీ అధికారులు అధికార పార్టీకి పూర్తిగా కొమ్ము కాసి ఇటువంటి ఇన్ని చేసి అవతల వాళ్ళు ఇబ్బందులు పడకూడదని మేము మనం చేస్తూ మత్స్యకారులు ఏంటంటే మేము అందరం ఉంటామని మనం చేస్తూ సెలవు.
ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ STV. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV